హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. బెండకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి 1/2 కిలో లేత బెండకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకొని బెండకాయ ముక్కలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని మసాలాల్లో వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ను ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలను ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. టమాటా ప్యూరీలోని వాటర్ ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.